మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే మొన్న రీసెంట్లీ జరిగినటువంటి ఏదైతే ఈ వక్ఫ్ బోర్డ్ భూముల విషయంలో సో ఏంటి ముస్లింలకి అన్యాయం జరుగుతుందా ఈ వక్ఫ్ బోర్డు భూముల విషయంలో, లేకపోతే మా అధికారాల్ని మా స్వతంత్రాన్ని ఈ వక్ఫ్ బోర్డు భూములు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు లాగేసుకుంది, సో ఇక మా ఆటలు సాగవు అని పెద్ద పెద్ద ఎవరైతే ముసల్మాన్స్ ఉన్నారో, ఏదైతే పావర్టీ లైన్ బిలో ఉన్న ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుందని వాళ్ళు మొత్తుకుంటుంటే వాళ్ళని ఇంకా దోచుకోవడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అని అనుకుంటున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేసే కార్యక్రమం కాబట్టి దీని మీద రకరకాల విమర్శలు వచ్చాయి. సో ఏం చెప్తారు దీని గురించి? వక్ఫ్ బోర్డ్ మీద నా ఒపీనియన్ ఏమన్నది అంటే, ఒక పాయింట్ అంటే దానికి తెలుగులో ఎట్లా చెప్పాలి నాకు అర్థం లేదు. మంచాయ వక్ అంటాడు, అంటే ఇంటెన్షన్. వక్ఫ్ భూమి నేను ఇస్తున్నాను దానం. సో ఆ ఇంటెన్షన్ మీద ఒక పెద్ద సవాల్ పెట్టినారు ఈ బిల్లు. సో అక్కడనే ఒక ప్రాబ్లం. వేరేది ఈ వక్ఫ్కి చూసిన తర్వాత వేరే వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఏం అర్థమవుతుంది అంటే, ఈ బిల్తో వక్ఫ్ బోర్డ్కి ఇన్కమ్ పెరుగుతుంది. ఈ బిల్తో ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే, ఇన్కమ్ పెరుగుతుంది. కానీ మెయిన్ పాయింట్ ఒకటే ఏమున్నది అంటే, ఇక్కడ ఒక దర్గా ఉన్నది. ఓకే. సో నేను ఈ ల్యాండ్ ఇచ్చిన, దర్గా వచ్చింది, ఓకే ఉన్నది. దాని కింద ఒక శివలింగం ఉన్నది. ఏదైనా చెప్తే నేను ప్రూఫ్ చేయలేను. ఓకే. కి దర్గా ముందు వచ్చింది और శివలింగ్ ముందు వచ్చింది, నేను ప్రూఫ్ చేయలేను. ఎగ్జాక్ట్లీ. అక్కడనే ప్రాబ్లం. నేను కరెక్ట్ ఉన్నాను, దర్గా ఇచ్చిన దర్గా ఉన్నది, నేను ప్రూఫ్ చేయలేను. సో ఆ ఇంటెన్షన్ మంచాయ వక్ అంటారు. సో ఇది పబ్లిక్ కి మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ తెలుగు లాంగ్వేజ్ లో నాకు అయితలేదు. అదేలే. సో ఇంటెన్షన్. సో అక్కడనే ఒక మంచాయ వక్, అక్కడనే పెద్ద ప్రాబ్లం. అది ప్రాబ్లం సాల్వ్ అయితే నా లెక్క ప్రకారం ఇది బిల్ కరెక్ట్. కానీ చాలా మంది ముసల్మాన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నా లెక్క ప్రకారం ఎవరెవరు అగేన్స్ట్ మాట్లాడుతున్నారు వాళ్ళకు వక్ఫ్ బోర్డ్ భూమిలు ఎవరెవరు దోసుకు తిన్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఫాల్తున్న కొడుకులు రెచ్చగొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మిస్గైడ్ చేస్తున్నారు, మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు, మళ్ళీ దోచుకోవడానికి అవకాశం ఉండదని. ఇది మెయిన్ కారణం. అండ్ ఈ మాట ఎవరు కూడా ఏ ఛానల్ ముందు చెప్పలేరు. కానీ వాస్తవాలు చెప్తా అని ఫిరోజ్ ఖాన్ ఫేమస్ కాబట్టి మీకు చెప్పేస్తున్నా 100%. సో నా లెక్క ప్రకారం మొత్తం వక్ఫ్ బిల్ యాక్ట్ అయింది. ఇప్పుడు చదివినప్పుడు ఆ మంచాయ వక్ఫ్ ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ వక్ఫ్ ల్యాండ్ దగ్గరనే ఒక ప్రాబ్లం ఉన్నది. ఆల్రెడీ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే ఈ వక్ఫ్ బిల్ టోటల్ 100% క్లియర్ నా లెక్క ప్రకారం. నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు పర్సనల్? దీనిలో వక్ఫ్ బోర్డ్ బాగుపడుతుంది, ఎక్కువ ఫండ్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మదీనా హోటల్ ఉన్నది, ఓల్డ్ సిటీలో మదీనా హోటల్ వక్ఫ్ ప్రాపర్టీలో ఉన్నది. అది ఒక నెలకు 25,000 కడుతుంది రెంట్ వక్ఫ్ బోర్డ్కి. ఈ కొత్త లాతో ప్రెసెంట్ వాల్యుయేషన్ తో కట్టాలి. సూపర్. చాలా ఎక్కువ వస్తుంది. సో 25,000 2,50,000 అయిపోతుంది. సూపర్. ఓకే. సో ఆదాయం పెరుగుతుంది. సో ఎవరు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీల మీద ఉన్నారు, ఇట్లాంటి ఆదాయం వక్ఫ్ బోర్డ్ కి పెరుగుతుంది, మన జేబు నుంచి డబ్బులు పోతాయి. సో ఇది రాంగ్, ఇది అగేన్స్ట్. ఫార్మర్ బిల్స్ ఎట్లా బ్యాక్ తీసుకున్నారు, ఇట్లనే వక్ఫ్ బోర్డ్ బిల్ బ్యాక్ తీసుకోవాలి అని వీళ్ళు అందరూ ప్రచారం చేస్తున్నారు. సో నేను ఎప్పుడు ఇది బీజేపీ తెచ్చింది బిల్ అని మాట్లాడదు. ఇది ఒక బిల్ అంతే. దీంతో
ప్రజలకి ఎట్లా లాభం అవుతుంది. సో నాకు కనిపించింది ప్రాబ్లం ఆ 1 యాక్ట్ లో, వేరేది గుడ్. ఓకే. అండ్ ఇంకా ఒకటి ఉన్నది ప్రాబ్లం, కమిటీలో అదర్ కాస్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కమిటీలో ముస్లిమ్స్ కి ఇయ్యారు కదా. సో ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ లో వేరే కాస్ట్ కి ఎందుకు అనవసరం, అది కూడా తీసేయాలి. సింపుల్. అదే బట్ సో ఇది చిన్నది సెట్ చేసేస్తే వక్ఫ్ బోర్డ్ బిల్ ఇస్ కంప్లీటెడ్. ఓకే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.